ఇదిగో మనకి చాలా మంది మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ మనకు హాని జరిగేది మాత్రం శత్రువుల వల్ల కన్నా మనం నమ్మినటువంటి వారి నుండి ఎక్కువగా మనకి హాని జరుగుతుందట. శత్రువుగా మనల్ని ద్వేషిస్తూనే ఉంటాడు తప్ప మనకి హాని చేసే అంతటి ధైర్యం కానీ, హాని చెయ్యాలి అనేంతటి అడుగు ముందుకు వేసే ధోరణి కానీ ఆ శత్రువులో కనిపించటం చాలా అరుదు. కానీ మనలో ఒకడిగా మనతో ఉంటూనే మనకి హాని తలపెట్టేటువంటి వారికి మాత్రం మన విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇట్టే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అందుకే మనకు హాని శత్రువులతో కన్నా మనం నమ్మినటువంటి వారితోనే మనకి హాని ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి గొర్రె ఉందనుకోండి, గొర్రె నక్కని చూసి ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. అమ్మో ఇది నన్ను చంపేస్తుందేమో, తింటుందేమో, ఏం చేస్తుందో అన్నట్టుగా ఆ గొర్రె జీవితకాలం నక్కని చూసి భయపడుతూనే ఉంటుంది. కానీ నక్క వల్ల ప్రాణాన్ని కోల్పోతుందా చెప్పండి? తను నమ్మినటువంటి తనని మేపేటువంటి కాపరి వల్లనే తను చివరికి చనిపోతుంది. ఇదిగో ఇలాగే మనం కూడా శత్రువుల వల్ల జరిగేటువంటి నష్టం కన్నా మనతో మన గుంపులో ఒకరిగా ఉంటూనే మనల్ని వెన్నంటూ కాపాడుతున్నట్టుగా ఉంటూనే మనకి హాని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాస్త జాగ్రత్త. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనసు కలిగిన వాళ్ళు అని మాత్రం అనుకోకు. కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి.